ఇప్పుడు నేటి కాలంలో ఆన్లైన్ స్కూలింగ్ బేసిక్గా ఇప్పుడు జాయింట్ కస్టడీ అనే వంటి పద్ధతులు ఉన్నాయి. ఇవి చట్టపరంగా ఉన్నాయంటారా? యాక్చువల్గా ఏంటంటే ప్రీవియస్ హిస్టరీ అట్లా చూసుకుంటే ఏంటంటే యూజువల్గా కస్టడీ ఒకటే పేరెంట్గా అంటే ఈదర్ ఆఫ్ ద పేరెంట్స్కి ఇచ్చేవాళ్ళు, ఇద్దరు మదర్కి లేకపోతే ఫాదర్కి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మన ఇండియాలో బయట ఫారిన్ కంట్రీస్ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. మనకి ఏంటంటే యూజువల్గా కస్టడీ కేసు కనుక ఫైల్ చేస్తే మదర్కి కానీ ఫాదర్ కానీ ఇస్తారు. అండ్ ఒకవేళ మదర్కి ఇస్తే ఫాదర్కి విజిటేషన్ రైట్స్ ఇస్తారు, ఒకవేళ ఫాదర్కి ఇస్తే మదర్కి విజిటేషన్ రైట్స్ అనేది ఇస్తారు. బట్ ఫారిన్ కంట్రీస్లో ఆ సిస్టమ్ వేరే ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే టైం షేరింగ్ ఉంటుంది. టైం షేరింగ్ ఎట్లా అంటే అంటే కొన్ని రోజులు వీళ్ళ దగ్గర, కొన్ని రోజులు వాళ్ళ దగ్గర, లేకపోతే కొన్ని అవర్స్, కొన్ని గంటలు వీళ్ళ దగ్గర, కొన్ని గంటలు వాళ్ళ దగ్గర, అట్లా టైం షేరింగ్ ఉంటుంది. ఒక్కరికే అవుట్ రైట్గా ఒక్కరికే ఇవ్వరు. అంటే మదర్కి కంప్లీట్ కస్టడీ ఇవ్వడం లేదా ఫాదర్కి కంప్లీట్గా కస్టడీ ఇవ్వడం అనేది ఫారిన్ కంట్రీస్లో జరగవు, బయట కంట్రీస్లో. సో అసలు సోల్ కస్టడీ అనేది అసలు బయట కంట్రీలో ఉండదు, టైం షేరింగ్ మాత్రమే ఉంటుంది. మన ఇండియాలో రీసెంట్గా ఇప్పుడు అది స్టార్ట్ అవుతుంది. అంటే జాయింట్ కస్టడీ ఇవ్వడము అలాంటివి ఇస్తున్నారు. ఎట్లా అంటే కొన్ని మంత్స్ ఇక్కడ, కొన్ని మంత్స్ అక్కడ. ఇది చాలా రేర్ కేసెస్లో ముందు కూడా ఇచ్చేవాళ్ళు. బట్ ఈ మధ్యలో ఏంటంటే కొంచెం మారుతుంది ట్రెండ్, అన్నీ మారినట్టు ఇది కూడా మారుతుంది. సో జాయింట్ ఎప్పుడు ఇస్తారు అంటే కన్సిడర్ చేస్తారు. అంటే ఇద్దరు పేరెంట్స్ కూడా సపోజ్ మ్యూచువల్ కన్సర్న్ తీసుకున్నారు, ఇద్దరు పేరెంట్స్ కూడా ఫినాన్షియల్గా అంటే డబ్బుల పరంగా చాలా స్ట్రాంగ్ ఉన్నారు, ఇద్దరు పేరెంట్స్ కూడా బాగానే చూసుకుంటారు పిల్లలకి, ఎవరికి ఏం ప్రాబ్లం అయ్యే అవకాశం లేదు, ఇద్దరు దగ్గర ఉంటే చైల్డ్ చాలా బాగా పెరుగుతారు అనే నమ్మకం కనుక కోర్టుకి ఉంటే. అండ్ ఆల్సో ఇది కూడా చూస్తారు, కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు అక్కడ అని ఊరికే చైల్డ్కి ఆ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం. అంటే కొన్ని రోజులు ఇక్కడ ఉండి అలవాటు పడగానే మళ్ళీ ఫాదర్ దగ్గర పంపించి మళ్ళీ అక్కడ కొన్ని రోజులు మళ్ళీ ఇక్కడికి వచ్చి అంటే కొంచెం ఎడ్యుకేషన్ స్కూలు ఒకవేళ వేరే వేరే ప్లేసెస్లో ఉన్నారనుకోండి, ఆ డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా లెక్క కట్టి చూసుకొని కన్సిడర్ చేసి ఏదైతే అంటే ఫేవరబుల్గా ఉంటుందో బాగుంటుందో అట్లా ఇస్తారు. బట్ ఈ మధ్యలో జాయింట్ కస్టడీ అనేది ఇవ్వడం అయితే చాలా మటుకు చేంజెస్ వస్తున్నాయి, ఇస్తున్నారు కూడా. దానికి ఏంటంటే ఇద్దరు కూడా సేఫ్ ఎన్వైరన్మెంట్ ఇవ్వగలుగుతారు, పిల్లలు బాగా చూసుకోగలుగుతారు, పిల్లలు హ్యాపీగా ఉండగలుగుతారు అని డిసైడ్ అయితే మాత్రమే ఇస్తారు, రేర్గా.